కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గతంలోని ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అభివృద్ధిలోకి దూసుకెళ్తుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వ హయాంలోని రాష్ట్రం వెనుకబడిపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని గాడిలో పెడుతుందని అన్నారు. యువతకు ఇచ్చిన 5 ఏళ్లలోని 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇక జనవరి నాటికి 5 లక్షల గృహ ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. పోలవరాన్ని గాడిలో పెట్టి త్వరలో జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని గుంతల్లేని రోడ్డు నిర్మాణం చేపట్టామని తెలిపారు. అన్నా క్యాంటీన్లో భోజనం ఈ రెండిటితో మనిషి జీవించేవాడు. అలాంటి క్యాంటీన్లు కూడా నిర్దాక్షిణ్యంగా తీసేసి ఎవరైనా స్వచ్ఛందంగా పెడతానంటే వాళ్ళ మీద లాఠీలతో విలయతాండం చేసి ముళ్ళ కంచెలు వేసి అన్నం పెట్టకుండా అన్నార్థులకి మీరు చేస్తే ఈనాడు ఎక్కడ పడితే అక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పరిచి ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా కడుపు కాల్చుకోకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. ఎన్నో రకాలుగా ఈనాడు సీఎంఆర్ ఆరోగ్యశ్రీ కింద కొంతమంది చేయించుకుంటే ఈనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ యొక్క నా నేతృత్వంలోనే దాదాపు మంత్రి గారు ఎన్ని ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ నేనే 7 కోట్ల రూపాయలు ప్రజలకి సహాయం చేశామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం.